Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. వెల్కమ్ టు హైడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాల్టి మన గెస్ట్ సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ డాక్టర్ సుభాషిణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న టాపిక్స్ అంకిత రాజ్ డైవర్స్ అని చెప్పేసి. సో చాలా మ్యారేజెస్ మనం చూసాం. అంటే ట్రాన్స్ ఉమెన్ అంటే జెండర్ చేంజ్ చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం, మళ్ళీ అంతే తొందరగా విడిపోవడం. అంటే ఒక రకంగా కొందరిలో విషాదంగానే చూడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతే వెల్త్, మనీ కానీ వాళ్ళని శారీరకంగా కానీ వాడుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళని మోసం చేయడం, పెళ్లి దాకా తీసుకెళ్ళడం, కొంతమంది ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేయడం చేస్తూ ఉంటారు మగాళ్ళు కొందరు. సో నా డౌట్ ఏంటంటే, ఒక నార్మల్ మహిళకి ఏ విధమైన హక్కులైతే ఉంటాయో, అంటే విడిపోవడానికి కానీ మ్యారేజ్ చేసుకొని వదిలిపెట్టిన ఆమెకి కేసులు వేయడానికో లేకపోతే దానికో లీగల్గా, ఒక ట్రాన్స్ ఉమెన్కి కూడా అలాంటి హక్కులే ఉంటాయా అన్నది మెయిన్ డౌట్. చాలా అంటే కాంట్రవర్సీ క్వశ్చన్. బట్ చాలా మంది బాధితులు ఉన్నారు. సో వాళ్ళకి యూస్ బాధితులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, సామాజికంగా ఎదుగుదల వేరు, సామాన్య స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఎదుగుదల వేరు సామాన్యంగా. అంటే అయితే థర్డ్ జెండర్ గా మీరు చూస్తున్నారా, లేకుంటే ఒక సామాన్య జనాల్లో ఒక స్త్రీ పురుషుడి కింద పరిగణనలోకి తీసుకుంటారు. ఓకే. జనరల్ గా ఏంటి, ఒక స్త్రీ పురుషుడు వివాహ బంధానికి ముడిపడి ఉన్న ఆ సమాజాన్ని చూసిన వ్యక్తులం మనం అందరం కలిసి. చాలా రేర్ ఆపర్చునిటీస్ గా ఇప్పుడిప్పుడు మధ్యన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ మీరు అంటే వారి పేరు కూడా చెప్పారు కాబట్టి అంకిత అంటే, వారిది చాలా ట్రోలింగ్. అప్పుడైతే మ్యారేజ్ కూడా చాలా హై లెవెల్లో తీసుకొచ్చింది. అవును, చాలా హైప్ తీసుకొచ్చారు. చాలా అంటే చాలా రేటింగ్ కూడా వచ్చేసింది. నేను అప్పుడు చూసి అనుకున్నాను, అంటే మేబీ దిస్ మ్యారేజ్ విల్ స్టాండ్ ఫర్ సమ్ టైమ్, మేబీ ఫర్ సమ్ టైమ్, ఫర్ సమ్ రీజన్ ఇఫ్ ఇట్ డివైడ్స్ ఆల్సో డజంట్ మ్యాటర్. డివిజన్ అయితే కూడా మ్యాటర్, అంటే మనం అంత అది చాలా ఇదిగా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదనిపించింది. అంటే బాధపడడం, ఇప్పుడు అవకాశం దొరికింది, ఎదిగినాము, దిగిపోతే కూడా మనం బాధపడద్దు. ఎందుకనంటే ఇక్కడ కారణాలు అనేకమైన ఉన్నాయి. మామూలు పెళ్లిళ్ళనే ఎన్నో విధాలుగా మనం మాట్లాడుకుంటాం, ఎన్నో సమస్యలు. అవును, మామూలు పెళ్లిళ్ళనే ఇంకా ఇలాంటి అంటే మ్యారేజెస్లలో హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్? సమాజంలో ఇప్పుడు సమాజం అంటే వాళ్ళ కుటుంబము ఒక సమాజం కింద తీసుకున్నప్పుడు, ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఒక సమాజం కింద తీసుకున్నప్పుడు, యాక్సెప్టెన్స్ అన్నది అక్కడ నుంచి మొదట్లో కనపడ్డది నీకు తర్వాత కనపడకపోవచ్చు. ఆ రీజన్స్ వల్ల ఆమె బయటకు వచ్చిందా అన్నది కూడా మనకు తెలియదు. స్టార్టింగ్ పెళ్లిలో ఆమె ఎలా ఇతనికి అట్రాక్ట్ అయ్యి, ఎలా వీళ్ళిద్దరు పరిచయం అయ్యి ఎలా పెళ్లి చేసుకున్నారో చెప్పింది ఆమె. తన ఇంటర్వ్యూస్ అని కూడా మనం చూస్తే తను ఫుల్ ఫ్లెడ్జ్గా విత్ వెరీ ఆల్మోస్ట్ హ్యాపీగానే చెప్పింది. ఎక్కడ ట్రాజిడీ అంటే చాలా బాధగా చేసుకున్నట్టు ఎక్కడ చెప్పలేదు. ఆ సోషల్ యాక్సెప్టెన్స్, ఇప్పుడు వితంతువులు మ్యారేజెస్ చేసుకోవాలి అని అప్పుడు రాజారాం మోహన్ రాయ్ గారు కానీ అప్పటి అంటే సోషల్ రిఫార్మర్స్ చేసిన ఆ ఒక ప్రయత్నం, అంటే ఒక విడోకి మ్యారేజ్ కావాలి, సమాజంలో ఇట్లా బతకాలి అని చెప్పిన చిన్న పిల్లలకు, అంటే చిన్న మైనర్ బాలికలకు వివాహం అయితే కూడా అది కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకో, గురుజాడ అప్పారావు గారు కానీ ఇట్లా పెద్ద పెద్ద సోషల్ రిఫార్మర్స్ చేసిన ఒక ప్రయత్నంలో మనం అంటే ఇలాంటి సంఘటనలు, అంటే ఇలాంటి మహిళలకు కూడా ఒక రిఫార్మ్, సోషల్ రిఫార్మ్ గా మనం తీసుకోవచ్చా? అవును, ఒక మార్పు, అంటే సమాజంలో ఒక మార్పు. ఇప్పుడు అది తక్కువ స్థాయిలో కనపడచ్చు. అంటే వివాహం చేసుకొని వాళ్ళు రద్దు చేసుకోవడము, డైవర్స్ ఇవ్వడము, అంటే సమాజంలో బ్రతకలేని పొజిషన్లా, అంటే ఒక స్పేస్ లేక, ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కుతాము, లిఫ్ట్ ఆగిపోతే సఫకేషన్ అన్నది ఏ విధంగా ఉంటుంది మనిషికి, మేబీ తనకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వాతావరణంలో ఎక్కువ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక సఫకేషన్ గా ఫీల్ అయ్యి మేబీ ఆమె బయటకు వచ్చి ఉండొచ్చు. మేబీ
అది అంటే నేను ఊహించుతున్నాను. సో అలాంటి సందర్భంలో ఒకవేళ ఆమె వస్తే ఇట్ ఈస్ ఫైన్, నిన్ను వరి కావాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీకే కదా. అంతకుముందు గతంలో అన్ని సంవత్సరాల నుంచి ఉన్న లైఫ్ని ఎలా వదులుకుంటుంది? మళ్ళీ సెల్ఫ్ కంటిన్యూట్ అవుతాయి కదా. ఆయన పొజిషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఆయనే ఈమెను చేసుకున్న తర్వాత ఆయనని సమాజం ఎలా చూస్తుంది, వదిలిపెట్టిన తర్వాత ఆయనని సమాజం ఎలా చూస్తుంది? రెండు వైపులో అంటే అంటే ఆర్భాటాలు చేసుకొని వివాహం చేసుకున్నప్పుడు ఏ విధంగా ఆయన ఉన్నాడు, ఆమెను వదిలిపెట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు, కంపారిజన్ చేసుకోవాలి. ఈమెకు ఏం ఫరక్ పడదండి. షీ విల్ బి నార్మల్ వెళ్ళిపోతుంది. ఎందుకనంటే ఆమె జీవితం ఆమెకు ఉంది, మొదటి నుంచి ఉంది జీవితము, కొని పెట్టి తెచ్చుకోలేదు. ఆమె స్థిరంగా ఉన్న జీవితంలోకి ఇతను ప్రవేశించి ఇతను ఆయన జీవితంలోకి ఈమెను తీసుకున్నాడు. కాబట్టి డజంట్ మేక్ అంటే అక్కడ మనము ఆమె బాధపడవలసినంత అవసరం లేదు, అతను బాధపడాలి. ఒక సోషల్ రిఫార్మ్గా ఈ సమాజానికి సంఘ ఉద్ధరకుడిగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వివాహం చేసుకున్న వ్యక్తికి ఉండాలి తప్ప ఈమెకు అవసరం లేదు. ఈమె కామన్ గా బతకచ్చు, ఆమె జీవితం లీడ్ చేసుకోవచ్చు. షీ విల్ బి ద మోస్ట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆమెకు అంత హక్కు అధికారం గానీ ఆమెకు ఉంది. ఆమె కేసు కూడా వేసుకోదు నాకు తెలిసి. ఎందుకనంటే తనకు అవసరం లేదు. జీవితం లేని వాళ్ళకి, ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి, సంపాదించే శక్తి కానీ మెదడు లేని వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆమెకు అన్నీ ఉన్నాయి. ఆమె సంపాదించుకోగలుగుతుంది, స్థిరంగా బ్రతకగలుగుతుంది. ఆమెకు తోటి వాళ్ళు కూడా దే ఆర్ సపోర్టింగ్ హర్. వై షుడ్ షీ వరీ? మామూలు కామన్ మహిళకే వస్తున్నాయి, అసలు లేని ఇబ్బందులు వస్తున్నాయి. ఆమెకు వచ్చిన ఆమె తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం కూడా ఆమె, నేను అనుకోను ఆమె షీ విల్ గో ఫర్ లీగల్ రైట్ అది ఇది. కానీ వాళ్ళకి హక్కులు అయితే ఉంటాయంటారా? హక్కులు ఏ విధంగా వేసుకుంటది? ఇప్పుడు ఆమె ఏ విధంగా పెళ్లి చేసుకున్నది, ఏ పేరుతో పెళ్లి చేసుకున్నది, ఏంటి దాన్ని ఉన్నది అన్నది చూసుకొని, ఒకవేళ సామాన్య జెండర్ ఆమె గతంలో ఉన్న అంటే ఆమె పుట్టినప్పటి నుంచి ఉన్న జెండర్ని తీసుకుంటుందా, మధ్యలో జెండర్ని తీసుకుంటుందా, ఈ విధంగా సరే దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హర్. చిన్న టైం కాబట్టి ఇంకెప్పుడన్నా ఉంటే మళ్ళీ దాని మీద మనం మాట్లాడుకోవచ్చు. దిస్ ఇస్ అ వెరీ రేర్ కేస్ కాబట్టి దాన్ని మనము అంత విధిగా తీసుకొని కాంప్లికేటెడ్ ఇష్యూగా తయారు చేసి జీవితం నాశనం అయిపోయింది, చనిపోవాలి, అది అవసరమే లేదు. ఎవరి కోసం ఎవరు చనిపోని అవసరం లేదండి. నువ్వు బ్రతికేది, నువ్వు బ్రతుకున్నది ఈ దేశానికి, ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా బ్రతుకున్నావా, నీకు ఉపయోగపడతా. సి ఇఫ్ ఐఎమ్ నాట్ ఎర్నింగ్ 2500 పర్ మంత్ ఇన్ఎలిజిబుల్. నాకు సమాజంలో ఎట్లా బతుకుతానా, నేను బతికే పరిస్థితిలో ఉన్నాను, నేను మంచిగా చూడగలుగుతాను, ఈ సమాజంలో నేను నిండుగా ఉన్నాను, ఎవరికి ఏ దుఃఖం లేదు. నా వలన లేనప్పుడు నేను వరి కావాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. సో తను లీగల్గా ఉండాలంటే అది దాని రైట్స్ అన్నది ఆమెకి ఏమున్నాయన్నది తర్వాత పరిశీలించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇష్యూస్ మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ గ్రేట్ లైఫ్ ఫర్ హర్. వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.